లార్డ్. ప్రభునందు ప్రియ నా దేవుని బిడ్డలారా, మనందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి మీ అందరికీ 79వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు జనవరి 26 సవరణ జరిగించిన రోజు. ఆగస్టు 15, 1947 మనకు స్వాతంత్ర్యం వచ్చింది. అయితే పూర్తిగా ఆ స్వాతంత్ర్యం మనకి అప్పుడు ఇంకా రాలేదు. డాక్టర్ అంబేద్కర్ మన రాజ్యాంగాన్ని రాసి సవరించి ఈరోజు లెక్కలను కుదించి రాయడం జరిగింది. కాబట్టి ఈరోజు మనం ఈ స్వాతంత్ర్యమును మనం స్వేచ్ఛగా అనుభవిస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఉన్న నాయకులు కొంతమంది భగత్ సింగ్, నేతాజీ, సుభాష్ చంద్రబోస్, గాంధీజీ లాంటి కొంతమంది నాయకులు మనకు ఈ స్వేచ్ఛను స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టారు. అయితే బైబిల్ గ్రంథంలో కూడా ఒక మాట రాయబడి ఉంది. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి 2వ పత్రికలో 3వ అధ్యాయము 17వ వచనంలో ప్రభువు ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండునని రాయబడి ఉంది. మనము ఈ భూమి మీద త్రోవ తప్పిన వారి వల్ల ఉండి స్వేచ్ఛ లేకుండా, స్వాతంత్రం లేకుండా జీవిస్తూ ఉంటే మనకు స్వేచ్ఛను స్వాతంత్రం ఇవ్వాలని సాక్షాత్తు దేవుడే ఈ భూమి మీదకు దిగి వచ్చాడు. ఈ సముద్రాన్ని చూస్తున్నారు కదా, ఈ సముద్రం చూశారు కదా. దేవుడు యెషయా గ్రంథములో ఈ సముద్రాన్ని కుడిసీటిలో కొలిచి పోశాడని రాయబడి ఉంది. ఎంత విచిత్రంగా ఉందో చూడండి. ఇది సాధ్యమా? మనుషులకు సాధ్యమా? ఏమండి, ఇది మనుషులు ఏర్పరిచిందా లేకపోతే స్వయంభూగా ఇది ఏర్పడిందా అంటే కాదు. దేవుడే దీన్ని ఏర్పాటు చేసి ఒక హద్దును ఏర్పాటు చేశాడు. సముద్రాన్ని ఏర్పాటు చేసి, సముద్రము అంతవరకు నువ్వు ఆగిపో అంటే ఆగిపోయింది. సమస్తము దేవుడి ద్వారాగా జరిగింది. కలుగును కాకంటే కలిగింది. కాబట్టి దేవుడికి సమస్తము సాధ్యమే. దేవుడు చేయగలడు. ఈ సముద్రాన్ని చూడండి, ఎంత ఆహ్లాదకరమైన వాతావరణము, అలలు, దీనికి అంతు లేదండి. ఇది దేవుడికి సాధ్యము, దేవుడు చేయగలడు. కాబట్టి దేవుడు ఉన్నాడు, ఆయనే ఆత్మ, ఆయన మన మధ్య నివసిస్తున్నాడు. మనల్ని కాపాడడానికి భూమి మీదకి వచ్చాడు. మనం అందరం కూడా మారు మనసు పొంది రక్షించబడదాం. మీ అందరికీ వందనాలు.